హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ వరల్డ్ క్విజ్. ఈ వీడియోలోని అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి ఎన్ని ఆన్సర్ చేశారో కింద కామెంట్స్లో తెలపండి. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏ ప్రాణి కనుగుడ్డు అడ్డంగా ఉంటుంది? ఆప్షన్స్: ఏ ఒంటె, బి మేక, సి పిల్లి, డి పందికొక్కు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is option B, మేక. తేనెటీగకు మొత్తం ఎన్ని కాళ్ళుంటాయి? ఆప్షన్స్: ఏ 5, బి 6, సి 3, డి 2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, 5 కాళ్ళుంటాయి. అలెగ్జాండర్ ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్స్: ఏ జర్మనీ, బి అమెరికా, సి ఫ్రాన్స్, డి గ్రీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, గ్రీస్. మహాభారతం ప్రకారం 100 తప్పులు చేసింది ఎవరు? ఆప్షన్స్: ఏ శకుని, బి కర్ణుడు, సి దుర్యోధనుడు, డి శిశుపాలుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, శిశుపాలుడు. బ్రాయిలర్ కోడి ఎన్ని రోజులకు ఎదిగిపోతుంది? ఆప్షన్స్: ఏ 20 రోజులు, బి 15 రోజులు, సి 48 రోజులు, డి 40 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, 48 రోజులు. మాంసం కోసం పెంచే కోడిని బ్రాయిలర్ కోడి అంటారు. ఇది 5 నుండి 7 వారాలకే 2 కేజీల బరువు అయిపోతాయి. బ్రాయిలర్ కోడి పిల్లలను తల్లి కోడి పెంచడం ఉండదు. కోడి పిల్లలు బ్రతకడానికి కావలసిన వేడిని కృత్రిమంగా అందించి వాటిని పెంచుతారు. పై చిత్రంలోని జెండా ఏ దేశపు జాతీయ జెండా? ఆప్షన్స్: ఏ చైనా, బి డెన్మార్క్, సి న్యూజిలాండ్, డి బెల్జియం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, బెల్జియం. ప్రపంచమంతటా ఉపయోగించే కూరగాయ ఏది? ఆప్షన్స్: ఏ టమాటా, బి ఉల్లిపాయ, సి వంకాయ, డి పచ్చిమిరపకాయ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, టమాటా. మ్యారీగోల్డ్ అంటే ఏ పువ్వు? ఆప్షన్స్: ఏ కమల పువ్వు, బి తామర పువ్వు, సి బంతి పువ్వు, డి చామంతి పువ్వు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, బంతి పువ్వు.
ఒలింపిక్ జెండాలోని ఎల్లో రింగ్ ఏ ఖండాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్ ఏ నార్త్ అమెరికా, బి యూరప్, సి ఆఫ్రికా, డి ఆసియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆసియా. ఎస్ఎంఎస్ పదం యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్స్ ఏ స్మాల్ మెసేజ్ సిండికేషన్, బి షార్ట్ మెసేజ్ స్టోరీ, సి షార్ట్ మెసేజ్ సర్వీస్, డి స్మాల్ మెసేజ్ సెండింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి షార్ట్ మెసేజ్ సర్వీస్. తమిళనాడు రాష్ట్రానికి ఒకప్పుడు ఏ పేరు ఉండేది? ఆప్షన్స్ ఏ ముంబై, బి మైసూర్, సి మద్రాస్, డి బిలాస్పూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మద్రాస్. తమిళనాడు రాష్ట్రానికి 1968 సంవత్సరానికి ముందు మద్రాస్ అని పేరు ఉండేది. దానిని 1968లో తమిళనాడు పేరుగా మార్చారు. ది ఇన్సైడర్ పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆప్షన్స్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి జవహర్లాల్ నెహ్రూ, సి పివి నరసింహారావు, డి మహాత్మా గాంధీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పివి నరసింహారావు. జనగణమన గేయం ఏ సంవత్సరంలో అఫీషియల్గా ప్రకటించబడింది? ఆప్షన్స్ ఏ 1951, బి 1950, సి 1952, డి 1953. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1950. ప్రతిరోజు నువ్వులు తింటే ఏమవుతుంది? ఆప్షన్స్ ఏ ఎముకలు దృఢం, బి హై బీపీ తగ్గుతుంది, సి షుగర్ ఉండదు, డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. నువ్వులలో పాల కన్నా రెట్టింపు మొత్తంలో కాల్షియం ఉంటుంది. అందువల్ల వీటిని తింటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి, ఎముకలు దృఢంగా మారుతాయి. నువ్వులలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగుపరిచి హై బీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా షుగర్స్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఆప్షన్స్ ఏ జూలై 21వ తేదీ, బి జూన్ 21వ తేదీ, సి జూన్ 15వ తేదీ, డి జూన్ 10వ తేదీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జూన్ 21వ తేదీ. ఈ ఎపిసోడ్లోని 15 క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారో కింద కామెంట్స్లో తెలపండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.